ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కొందరికి పులుసు అంటే ఇష్టం, కొందరికి పప్పు అంటే ఇష్టం. కానీ మనందరికీ నచ్చేది, మనందరికీ ఇష్టమైంది రోటి పచ్చడి. అలాంటి రోటి పచ్చడిని ప్రతిరోజు సరికొత్తగా అలా టచ్ చేస్తూ ఎంత రుచికరంగా తయారు చేస్తూ మనందరికీ చూపిస్తున్న మన చట్పట్ని ఈ రోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ రోజు చట్పట్లో మనందరికీ అలాంటి రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారండి? ఈ రోజు మాకు ఏం వెరైటీ చేస్తున్నారు చట్పట్లో? కాల్చిన ఉల్లిపాయ పచ్చడి. కాల్చిన ఉల్లిపాయ పచ్చడి, వావ్! ఇట్స్ అ ప్యూర్ తెలుగు ట్రెడిషనల్ పచ్చడా? నేను ట్రెడిషనల్ పచ్చడి అని చెప్పను. యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రోస్టెడ్ మెక్సికన్ సాల్సా. రోస్టెడ్ మెక్సికన్ సాల్సా అని నేను దాన్ని కన్వర్ట్ చేసి ఇండియన్ వర్షన్ లోని కాల్చిన ఉల్లిపాయ పచ్చడి అన్నాను. ఇక్కడ కాల్చిన ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి పచ్చడి అనమాట. అసలు మీరు మామూలు వాళ్ళు కాదు కదా. కాల్చిన ఉల్లిపాయ పచ్చడి అనగానే అబ్బా ఎప్పుడుదో మన అమ్మమ్మదో ఎప్పుడో తాతమ్మల కాలం నాటి పచ్చడి బయటకు తీసారేమనుకున్నా. మెక్సికన్ సాల్సా డిప్ ఇది. దాన్ని మన తెలుగు తగ్గట్టు స్టైల్ గా మార్చాం. మరి ఉల్లిపాయని అన్ని కాలుస్తాం వాళ్ళ పద్ధతిలోనే. మనం అంతా కాలుస్తున్నాం. ఉల్లిపాయలు కాలుస్తాం, పచ్చిమిరపకాయలు కాలుస్తాం, టమాటోలు కాలుస్తాం, నిమ్మకాయ వేస్తాం. ఇంత ఫాస్ట్ గా చెప్తే మాకు తెలీదు. మాకు ముందు అసలు ఉల్లిపాయ కాల్చిన పచ్చడి కావాల్సిన పదార్థాలన్నీ చూస్తాం. కాల్చిన ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, టమోటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, నిమ్మరసం, ఉప్పు, ఆలివ్ ఆయిల్. సో కౌసల్య గారు, ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు చెప్పినట్టే టమాటా, నిమ్మకాయ, వెల్లుల్లిపాయ, చిన్నుల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఉన్నాయి. ఇంకా అలాగే ఏదో పెద్ద మిర్చి పెట్టారు. నాకైతే మెక్సికన్ మిర్చీలు టెక్సస్ వెళ్తే ఆ షాపుల్లో చూస్తుంటే ఏం వండాలరా ఏంటి ఇంత అందంగా ఉంటాయి మిరపకాయలు అనిపిస్తాయి. అయితే ఇంకా పెద్ద మిరపకాయలు కూడా ఒక్కొక్కసారి దొరుకుతాయి. మనకు కూడా దొరుకుతున్నాయి కానీ వాళ్ళంతా దొరకవు. ఇవి కాల్చేసి, ఇవి టమాటోలు కాల్చేసి దాని తొక్క తీసేసి, ఉల్లిపాయలు కాల్చేసి, వెల్లుల్లిపాయలు కాల్చేసి, ఇవన్నీ కలిసి మనం బాగా దంచేసి కొంచెం పైన ఆలివ్ ఆయిల్ వేసేస్తాం. చాలా పని ఉంది, ఫాస్ట్ గా చేసేద్దాం. మీరు లిస్ట్ కూరగాయల కొట్లోనో సరుకుల కొట్లోనో నెలవారీ సరుకులు చెప్పినట్టు పచ్చిమిర్చి కాల్చేసి, ఉల్లిపాయ కాల్చేసి, టమాటో కాల్చేసి, వెల్లుల్లిపాయ కాల్చేసి, అప్పుడు పచ్చడికి ఇలా కాలాలి మొత్తం. అసలు ఏంటంటే ఆ స్మోకీ స్మెల్ కాలితే గానీ రాదు. మీరు నూనెలో వేయించినా కూడా ఈ స్మెల్ రాదు. అది కాల్చితేనే ఉడికినట్టు వేగినట్టు ఉంటుంది దీని స్టైల్. అలా 2 మిర్చిలు కాల్చుకోవాలి బాగా. ఇప్పుడు మళ్ళీ ఈ పైన ఈ వేగిన మాడిన తొక్కనంతా తీసేస్తామా? తీయక్కర్లేదండి. లేదా ఒక్కటే ఉల్లిపాయకి, టమాటోకి అలాంటి వాటికి తీసేస్తాం. వెల్లుల్లిపాయలకి దీనికి అక్కర్లా, దీనికి అంత అవసరం ఉండదు. ఇది తీసేద్దాం. ఇంకా ఇది చాలా ఈ మాత్రం వేగితే ఓకే. నెక్స్ట్ మనం ఏంటంటే ఉల్లిపాయ పెడుతున్నాం. తొక్కుతో పెట్టేయటమే. వా, భలే కాలుతుంది. ఉల్లిపాయ మగ్గిపోతుంది దాంట్లోపల మంచిగా మగ్గి. ఎక్కువ ఎప్పుడైనా ఆనియన్ పేస్ట్ చేయాలంటే ఇలా చేసేయచ్చు కదా. కొన్ని గ్రేవీ కోసం కాలిపోతుంది శుభ్రంగా. ఆహా, ఉల్లిపాయ తొక్క తీయటానికి ఏడవాలంటారు, అస్సలు అక్కర్లే. దానంతటంతే తడి వస్తుంది చూడండి, లోపల ఉన్న వాటర్. ఇది ఇలా మన పచ్చిమిర్చి కాల్ చేసాం బానే, ఒక 2-3 నిమిషాలు పట్టింది అంతే. ఉల్లిపాయ కూడా కాలి బాగా, అంటే పైనంతా వచ్చేటప్పటికి మీకు చిన్నగా అయింది. అవును, అందులో మొత్తం నల్లగా అయిపోయింది చాలా. లోపలంతా చక్కగా మగ్గిపోతుంది. ఓహో, ఇంకా దీన్ని ఇప్పుడు మీరు వాటర్ లో పీల్ చేస్తారు కదా? తీసేనా? నెక్స్ట్ టమాటా ఒకసారి కాల్చిన పచ్చడి చేయాలి. అది తొక్క చూడండి కౌసల్య గారు, వేగేపటికి ఇలా చక్కగా పైకి వెళ్ళిపోతుంది. ఎప్పుడన్నా టమాటా తొక్క తీయాలంటే మీరు ఇలా స్టవ్ మీద 1 నిమిషం పెట్టండి, చక్కగా వెళ్ళిపోయింది. ఇది కాలిపోయింది. ఇది మొత్తం ఊడిపోయింది. 1 నిమిషం అంతే.
చక్కన తొక్కంతా అలా పైన పీలంతా ఒక సైడ్కి వెళ్ళిపోయింది. చూసారా, స్కిన్ వరకే మారుతోంది, లోపల మాత్రం అది వచ్చేస్తుంది, కాలట్లేదు. ఎంత విచిత్రం అయిపోయింది. టమాటా 2 టమాటాలు కాల్చాం, ఉల్లిపాయ కాల్చేసాం, వెల్లుల్లిపాయ. ఆల్రెడీ వెల్లుల్లిపాయలు మీరు రెబ్బలు కూడా పెట్టేశారు కదా, అయిపోయాక అలా ఆపేసేయండి. ఇంకా అయిపోయి. సో అన్ని కాల్చేసాము, టమాటా కాల్చాము, ఉల్లిపాయ కాల్చాము, మిర్చి కాల్చేసాము. సో ఇప్పుడు వీటికి తొక్కలు తీయాలి. తొక్క తీసేస్తాం. సో కాల్చిన వాటికి తొక్క ఎలా తీయాలో తెలుసు, ఎందుకంటే మేము వంకాయ చాలా సార్లు కాల్చి పచ్చడి చేసాం. ఇక్కడే వాటర్ పోయాలి. ఉల్లిపాయలు తీసేస్తున్నాను. సో మీరు ఇప్పుడు ఇలా కాల్చిన తర్వాత దీన్ని పచ్చడి నూరటమే అని చెప్పారు కదా. సో మా చూడండి ప్రవీణ గారు, ఇగో అబ్బా ఎంత చక్కగా వచ్చేస్తుంది చూడండి, నీట్ గా చాక్ ఇవ్వనా. సో చాలా నీట్ గా వచ్చేసింది కదా. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని కట్ చేయనా, కట్ చేసి వేస్తే వేసేయండి. అంటే ఒక్కదానిగా దంచడం కష్టం కూడా. ఇది యాక్చువల్ గా ఇలాంటివన్నీ ఏంటంటే మనం ప్రతిరోజు పచ్చళ్ళే కాకుండా ఇలా కొన్ని రకాలుగా మనం ఉంటే పిల్లలు ఇంట్లో కొన్ని ఒకసారి మనకి కిట్టి పార్టీలప్పుడు వెరైటీగా స్టార్టర్స్ అప్పుడు మనకు కొన్ని కావాల్సి వస్తాయి. అలాంటప్పుడు ఈ డిప్స్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు బాగా కాలితే ఇలా ఉల్లిపాయ తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ప్లస్ పోసేటప్పుడు మెత్తగా ఉంది, కానీ అమ్మో చాలా బాగా జారుతుంది. చాకుతో జారుతా, దొంగ పారిపోయినట్టు పారిపోతుంది ఉల్లిపాయ. అలాగే మీకు టమాటోలు ఇచ్చేదినా. ఇప్పుడు ఇక పచ్చిమిర్చి ఉండండి, నేను ఇలా చేత్తో చేసి ఇచ్చేస్తున్నా మీకు, చేత్తో తీసేసి ఇస్తున్నాను. కొంచెం బ్లాక్ గా ఉన్నా కూడా అది ఏం పర్లేదు, అదొక రుచి. మెయిన్ మనకు ఉల్లిపాయ నలిగితే ఆల్మోస్ట్ పచ్చడి లాస్ట్ టమాటో వేద్దాం. అవును, ఉడికినట్టు ఉల్లిపాయ ఉడికినట్టు నలిగిపోతుంది మెత్తగా. ఇది పచ్చిమిర్చి ఇలా లాగేస్తున్నాను ప్రవీణ గారు, కట్ చేయట్లే. మెత్తగా అయిపోయింది కదా, ఉడికిపోయింది కదా, ఇలా వచ్చేస్తుంది. మిరపకాయ మొత్తం వేస్తున్నాం. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు ఏం చేసామండి, రోస్ట్ చేశాక ఇలా పీల్ చేసి పెట్టుకున్నాం. అది మీకు ఆ స్మోకీ స్మెల్ దీంట్లో కూడా వస్తుంది. వెల్లుల్లిపాయ వేసేస్తాం. ఈవినింగ్ స్నాక్స్ లోకి బాగుంటాయండి ఇవి, చాలా బాగా చేయాలి. ప్రవీణ గారు ఒకసారి చక్కగా ఇందులో వాటర్ అంతా వచ్చేసి కౌసల్య గారు భలే. రెండిట్లోంచి అలాగే ఆ పెద్ద మిర్చిలోంచి ఉల్లిపాయలోంచి వాటర్ వచ్చి మెత్తగా అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం వేస్తారు? టమాటాలు వేసేద్దాం. ఒక చాకు ఇవ్వండి, నైఫ్ తో కట్ చేయాలా? ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి. ఇప్పుడు టమాటా వేస్తున్నారు. టమాటోలోనే కొంచెం వాటర్ తుల్లినట్టు అవుతుంది. కొంతమంది అయితే వాళ్ళు టమాటోలు ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసేసి దాంట్లో పచ్చిమిర్చి వేసి నిమ్మరసం వేసి అలాంటి సాల్సాలు కూడా వాళ్ళు చేసుకుంటారు. ఈ రోస్టెడ్ కూడా బాగుంటాయి చాలా. మనం కూడా ఇండియాలో అన్ని కాల్చుకొని చేస్తాం. వంకాయలు కాలుస్తాం, మన రెసిపీలో కూడా కాల్చే ఉన్నాయి. దోసకాయ కాలుస్తాం. ఉప్పు వేస్తున్నా ప్రవీణ గారు. ఫైనల్ గా టమాటా కూడా కొద్దిగా నలగ్గానే ఉప్పు నలిగిపోయినట్టేనా, కొంచెం ముక్కలున్నా కూడా పర్వాలేదు. అవును, మనం కొంచెం నిమ్మరసం కూడా వేస్తున్నాం కాబట్టి ఉప్పు వేస్తున్నాను, నిమ్మరసం వేస్తాను. ఉప్పు ఉల్లిపాయ టమాటానే కాబట్టి చూసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉన్నాయి. అవును, కొంచెం టమాటాలు ఉన్నా వదిలేసేయండి, పర్వాలేదు. ఆ ముక్కలు బాగానే ఉంటాయి, అంటే రోస్ట్ అయినావు కదా. నిమ్మరసం వేస్తున్నాను. ఎక్కడైనా గింజలు ఉంటే చూడండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, మీరు రాయి తీసి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి కలిపండి. ఓకే, ఫైనల్ గా కొద్దిగా ఆలివ్ ఆయిల్, కొంచెం, అంతగానే ఎక్కువ లేదు, గ్లేజ్ కోసం అంతే. భలే వెరైటీగా ఉంది చూడటానికి, మంచి వాసన కూడా వస్తుంది. అంటే దాంట్లో పడిన వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, నిమ్మకాయ, వాటి స్మెల్ డిఫరెంట్ ఉంటుంది అలానే. ఓకే, కాల్చిన ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది కౌసల్య గారు. ఉల్లిపాయ పచ్చడి ఇలా ఎలా తింటారు, మీకు దీంతో పాటు
మంచి చట్పటాస చిప్స్ పెడతాను. ఓ ఇది dip తో chips తో తినొచ్చు. దీని dip తో తినండి. చూసారు కదా, ఇలా వెరైటీగా మనం చిప్స్ తో మనం తయారు చేసి మీకు కావాల్సిన ఉల్లిపాయ పచ్చడిని స్నాక్స్ లో నంచుకొని ఇంకా వెరైటీగా హెల్దీగా తినేయచ్చు. తిరిపోయింది, ఎంత బాగుందో అసలు. ఉల్లిపాయ కాల్చిన వాసన, టమాటా కాల్చిన వాసన, మిర్చి కాలిన వాసన, వెల్లుల్లిపాయ ఫ్లేవరు. అది చూసారా ఎంత బాగా కుట్టిందో, ఏమేమి వేసామో. అసలు ఈ బౌల్ ఇలా పిల్లలకి అలా చేసి అలా అక్కడ పెట్టి చిప్స్ పెడితే పిల్లలేంటి ఎవరైనా సరే పెద్దలు కూడా ఇలా ముంచుకొని తిన్న కరకర ఎప్పుడైపోయిందో తెలియదు, బౌల్ ఖాళీ అయిపోద్ది. చాలా 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 ఎమ్మీగా ఉందండి. మీరు కూడా తినేస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేయండి తొందరగా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను మరొకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కాల్చిన ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, టమోటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, నిమ్మరసం, ఉప్పు, ఆలివ్ ఆయిల్. కాల్చిన ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బజ్జీ మిర్చిని బాగా కాల్చుకోవాలి. అవి అలా పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ మీద ఉల్లిపాయలు కాల్చుకోవాలి. ఉల్లిపాయని బాగా కాల్చిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టి టమోటాలని కాల్చుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని దానిలో కొన్ని నీళ్లు పోసుకొని కాల్చిన ఉల్లిపాయని, టమోటాని తొక్కలు తీసి నీట్గా పక్కన పెట్టుకోవాలి. కాల్చిన ఉల్లిపాయని పైన నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి రోట్లో వేసి దంచుకోవాలి. ఆ తర్వాత కాల్చిన పచ్చిమిర్చిని కూడా పైన తొక్క నీట్గా కొద్దిగా ఒలుచుకున్న తర్వాత రోట్లో వేసి మెత్తగా దంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు కాల్చిన వెల్లుల్లిపాయలు తొక్క తీసి రెడీగా పెట్టుకొని అవి కూడా వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దానిలో కాల్చిన టమోటాని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, చివరిగా ఆలివ్ ఆయిల్ వేసి గరిటెతో పచ్చడిని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంత వెరైటీ టేస్టీగా ఉన్న కాల్చిన ఉల్లిపాయ పచ్చడి రెడీ. కౌసల్య గారు, ఈ రోజు చట్పట్లో మా అందరికి బాగా నచ్చేలా, అంటే చట్పట్ అనగానే అమ్మ పచ్చళ్ళు, ఈ అమ్మ వాళ్ళవేమో పెద్ద వాళ్ళకేమోలే అని పిల్లలందరూ ఎక్కడ అలుగుతారా అని వాళ్ళందరికి కూడా నచ్చేలాగా ఒక మంచి పచ్చడి చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన కాల్చిన ఉల్లిపాయ పచ్చడి చాలా చాలా వెరైటీగా ఉందా? మీకు కూడా తెలుసా? అయినా ఇది ఇంకా టేస్టీగా కుదిరింది. మీరు ట్రై చేయండి తప్పకుండా. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.